వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం సోషల్ 10th క్లాస్ సోషల్‌కి సంబంధించిన 4 మార్క్స్ క్వెషన్స్ చూస్తున్నాం. ఇందులో ఒక క్వెషన్ చూడండి. అనలైజింగ్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ ద వర్కర్స్ డ్యూరింగ్ ద ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికీకరణ సమయంలో కార్మికుల జీవన పరిస్థితులు విశ్లేషించండి అని క్వెషన్ అడగడం జరిగింది. ఇది రెగ్యులర్‌గా అడిగే క్వెషన్సే. దీనిలో ఆన్సర్ చూడండి. వర్కర్స్ లివ్డ్ ఇన్ ద ఓవర్ క్రౌడెడ్ సమ్స్ ఇన్ సిటీస్ నియర్ ఫెసిలిటీస్ ఫ్యాక్టరీస్. చూడండి, వర్కర్స్ లివ్డ్ ఇన్ ద ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ సిటీస్ నియర్ ఫ్యాక్టరీస్. కార్మికులు కర్మాగారాలకు సమీపంలో నగరాల్లో అత్యంత రద్దీగా ఉండే మురికివాడలో నివసిస్తూ ఉంటారు. అంటే ఫెసిలిటీస్ సవ్యంగా ఉండవు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ద ప్రాపర్ శానిటైజేషన్స్ ఫెసిలిటీస్ ఇన్ ద స్లమ్స్ ద హెల్త్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ డిక్లైన్డ్. మురికివాడలో సరైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల కార్మికులు ఆరోగ్యం ఎప్పుడూ క్షీణించి ఉంటుంది. దే లివ్డ్ హార్డ్ లివ్స్ ఇన్ దేర్ వేర్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ స్లమ్స్. మురికివాడలో కనీస సౌకర్యాలు ఉండవు, తాగునీటి సౌకర్యం కూడా ఉండదు, వచ్చే వాటర్ కూడా కలుషితమై ఉంటుంది, కఠినమైన జీవన పరిస్థితులు ఉంటాయి. వర్కింగ్ అవర్స్ వెరీ లాంగ్. పనిచేసే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. దే వేర్ పేడ్ లో వేజెస్. వారికి ఎంత ఎక్కువ పని చేసినా సరే జీతాలు మాత్రం వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి. వర్కింగ్ కండిషన్స్ ఆర్ బ్యాడ్ అండ్ అన్సేఫ్. పని పరిస్థితులు అధ్వానంగా మరియు సురక్షితంగా లేకుండా ఉంటాయి. అసురక్షితంగా మేబీ అసలు చాలా ప్రాబ్లమేటిక్గా వాళ్ళ యొక్క పని గంటలు ఉంటాయి, వాళ్ళు పనిచేసే పరిస్థితులు కూడా ఉంటాయి అన్నమాట. కనీస భద్రతా చర్యలు కూడా ఉండవు. ఓకే, ఈ పాయింట్స్లో నేను డిస్ప్లే మీద కూడా ఇస్తాను. దాంట్లో ఏదైనా 2-3 పాయింట్స్ని మీరు నోట్ చేసుకొని అట్లీస్ట్ 3 పాయింట్స్ తక్కువ కాకుండా రాయండి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి రాసేటప్పుడు మీకు స్కోరింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్క్స్ పడడం జరుగుతుంది. దట్టు ఇది జనరల్ క్వశ్చన్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కీప్ అప్ అండ్ గుడ్ లక్.